హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గొల్లల పిల్లగాడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వేరే ఊరు సైడ్ వెళ్ళాం ఫ్రెండ్స్. మా ఊరు నుండి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఊరు సైడ్ వెళ్ళి మేపుతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం బురద లెక్క ఉంది. బురదలో మేస్తున్నాయి. గడ్డి పచ్చగా ఉంది, కానీ మొత్తం కింద మొత్తం బురద బురద ఉంది. నీళ్ళు బురద బురద ఉన్నాయి ఫ్రెండ్స్. అయినా కూడా గొర్రెలు బురదలో మేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా బురదలో మేస్తే అటు కాళ్ళు చెడిపోతాయి ఫ్రెండ్స్. అందుకే అక్కడ నుంచి తీసేస్తాం ఫ్రెండ్స్. అక్కడ మేపొద్దు ఎక్కువసేపు. ఇలా మొక్కజొన్న తోట మట్టి మేపేటప్పుడు జాగ్రత్తగా మేపుకోవాలి. ఎందుకంటే రైతులు అందులో పడితే ఊరుకోరగా. ఇలా మేపేటప్పుడు కూడా చూసి కూడా జాగ్రత్తగా మేపుకోండి అంటారు వాళ్ళు. అలా పడనీయకు అంటారు. అందుకే మనం కూడా జాగ్రత్తగా చూసుకొని మేపుకోవాలి. ఇక్కడ తోట మట్టి మేపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మేపుకోవాలి. తోట అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి చేస్తారు కాబట్టి ఇంకా రైతు కొంచెం గట్టిగానే చెప్తారు. అందుకే మనం కొంచెం దూరంగానే మేపుకోవాలి తోటకి. అలానే మేపుతున్నాం మేము కూడా. జాగ్రత్తగా దూరంగా చూసుకునే మేపుతున్నాం అన్నిటినీ. మిరప తోటల మొక్కజొన్న తోటలో కూడా పడ్డ దండగా కూడా వేస్తారు ఫ్రెండ్స్. అందుకే చూసుకొని జాగ్రత్తగా మేపుకోవాలి. ఎందుకంటే పొరుగురికి వచ్చి మేపుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మేపుకోవాలి. ఎందుకంటే దండగలు వేస్తారు మనకి బాగానే 10,000 20,000 కూడా దండగలు వేస్తారు. ఆ పంట నష్టం ఎంత జరిగితే అంత దండగేస్తారు. ప్రతి నిమిషం చూసుకుంటూ మేపుకోవాలి. ఈ ఊరు గొర్రెలు కూడా మాకు కలిసినాయి. వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇటు సైడ్ వచ్చారని మీ సైడ్ మేత లేదని అడుగుతారు. మా సైడ్ అన్నీ యాసంగి పొలాలు అవుతున్నాయి అని చెప్పినాం. మా ఊరు సైడ్ వచ్చి మేపుతున్నారు ఏంది, మాకు మేత వేయాలని అంటారు. కామను, ఎక్కడైనా మేపినా ఏ ఊరోళ్ళైనా అలా అడుగుతారు. అది కామను. దాన్ని ఏం సీరియస్గా తీసుకుని మనం మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు ఊరు వచ్చి మేపుతున్నాం కదా, వాళ్ళ గొర్రెలకి మేత లేదని అంటారు. ఎవరైనా అంటారు ఎక్కడైనా. కానీ మనకి ఆల్రెడీ వీళ్ళు తెలిసిన వాళ్ళే మనకి. నో ప్రాబ్లం. పక్కూరు కాబట్టి మనకి పరిచయాలు ఉంటాయి ఆల్రెడీ. అందుకే వాళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళ గొర్రెలు మన సైడ్ వచ్చి మేసాయి కాబట్టి, మన గొర్రెలు ఇటు సైడ్ వచ్చి మేసాయి కాబట్టి ఏమన్నారు, జస్ట్ అలా పలకరిస్తారు అంతే మమ్మల్ని. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుంది, కామన్ ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.